హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఏ పప్పు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు 10 నుంచి 15 నిమిషాల్లో చేసుకునే మరమరాల వడలండి. ఈ మరమరాలతో చేసుకునే వడలు అనేటివి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మనం మినప వడలు చేసుకుంటుంటాం కదా, అలానే ఉంటాయండి. టేస్ట్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే దీంట్లో పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన పచ్చికారం ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చూసేద్దామండి. పదండి ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ వడలు అలాగే పచ్చికారాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఒక 3 కప్పుల వరకు మరమరాలను తీసుకోవాలి. మరమరాలని తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం నీళ్ళని పోసుకోవాలండి. మరమరాలు అనేటివి బాగా వాటర్లో మునిగే విధంగా నీళ్ళని పోసుకోవాలి. ఈ విధంగా నీళ్ళని పోసుకున్నాక ఇప్పుడు వీటిని బాగా తడుపుకోవాలండి. మరమరాలు అనేటివి అన్నీ బాగా చక్కగా తడిసిపోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా తడుపుకున్నాక ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఈ మరమరాలని ఈ విధంగా బాగా స్క్విజ్ చేసుకొని తీసుకోవాలండి. వాటర్ అనేటివి బాగా పిండేసుకొని తీసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా వాటర్ అన్ని పిండేసుకొని ఈ విధంగా పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వ అండి, సన్న రవ్వ, ఉప్మా రవ్వ, సూజీ అంటాం కదా, దాన్ని వేసుకోవాలి. 3 కప్పుల మరమరాలకి 1 కప్పు రవ్వ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఇదే జార్లోకి మనం తడిపి పెట్టుకున్న మరమరాలను వేసుకోవాలి. మరమరాలను వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి చిక్కటి పెరుగును వేసుకోవాలండి. ఒక అరకప్పు వరకు వేసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు నీళ్ళని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా మనం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఈ రవ్వ పౌడర్లోకి దీన్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి. అంత బాగా చక్కగా కలిసిపోవాలన్నమాట. ఈ రవ్వ పౌడరు అలాగే మనం మరమరాలు గ్రైండ్ చేసుకున్నాం కదా, అదంతా బాగా ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అంతా బాగా చక్కగా కలుపుకున్నాక ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా మూత పెట్టేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు నాననివ్వాలండి. ఇది నానేలోపు మనం కారం రెడీ చేసుకుందాం. ఇందుకోసం మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఒక 4 లేదా 5 వరకు ఎండుమిర్చిని వేసుకోవాలండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 10 నుంచి 12 వేసుకొని అలాగే ఒక పెద్ద ఉల్లిపాయను కూడా వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు ఒక టమోటాను కూడా వేసుకోవాలండి. మీడియం సైజు అయితే 2 వేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇడ్లీ కూడా సర్వ్ చేసుకోవచ్చండి. లేదు మీకు కావాలి అంటే పోపు అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే అలాగే యూస్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు చూడండి, మన పిండి కూడా చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా తరిగిన ఒక 2 లేదా 3 వరకు పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కల్ని, అలాగే సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, అలాగే సన్నగా తరిగిన ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కరివేపాకు, కొంచెం తరిగిన కొత్తిమీరని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు వంట సోడా అండి, అదే బేకింగ్ సోడా అంటాం కూడా, దాన్ని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. అన్నీ బాగా చక్కగా కలిసిపోవాలన్నమాట పిండిలోకి. చూడండి, పిండి అనేది ఈ విధంగా ఉండాలండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి అనేది. పిండి కొంచెం లూజ్గా అనిపిస్తే ఇంకొక 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని అయితే యాడ్ చేసుకోండి. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే మనకు వడలు అనేటివి నూనె పీల్చకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి. చూడండి, ఈ విధంగా దీన్ని మనం కనీసం ఒక 2-3 నిమిషాలైనా బాగా కలుపుకోవాలి. అప్పుడే మన వడలు అనేటివి బాగా సాఫ్ట్గా ప్లఫీగా వస్తాయి. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఈ విధంగా మీకు నచ్చిన సైజులో వడల్లాగా ఒత్తుకోవాలండి. ఈ విధంగా అరిటాకైనా లేదా కాటన్ క్లాత్ అయినా లేదంటే పాలిథిన్ కవర్ మీద ఈ విధంగా వడల్లాగా ఒత్తుకొని వేసుకోవాలి. ఈ విధంగా హోల్ పెట్టుకొని చేసుకోండి. లోపల వరకు కూడా వడ అనేది చక్కగా వేగుతుంది. ఫ్రై చేసుకోవడం కోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా వేడవ్వాలండి. ఆయిల్ బాగా వేడయ్యాక వడల్ని ఈ విధంగా స్లోగా డ్రాప్ చేసుకోవాలండి. ఆయిల్కి సరిపడా వేసుకోవాలి.
వేసిన వెంటనే వీటిని కదపకూడదండి. 1 లేదా 2 నిమిషాల పాటు ఇలాగే వదిలేయాలి. 2 నిమిషాల తర్వాత వీటిని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. 2 వైపులా టర్న్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టి వేయిస్తే ఇవి పైన నుంచి త్వరగా కలర్ వచ్చేస్తాయండి. లోపలనేటివి సరిగ్గా కుక్ అవ్వవు. కాబట్టి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ విధంగా 2 వైపులు కూడా టర్న్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ వడలు అనేటివి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయండి. ఇప్పుడు మనం వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకుందాం. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో, మంచి లైట్ గోల్డెన్ కలర్లో వచ్చాయండి. ఇప్పుడు మనం వీటిని ఒక టిష్యూ పేపర్ మీద వేసేసుకుందాం. మిగిలిన వడల్ని కూడా ఇదే ప్రాసెస్లో మనం ఫ్రై చేసుకోవాలండి. ఎవరైనా ముందుగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటివి మరిన్ని మంచి మంచి రెసిపీస్ చూడాలంటే నా ఛానల్ని ఒకసారి టైం ఉన్నప్పుడు వాచ్ చేయండి. చాలా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి ఛానల్లో. తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. అలాగే అందరికీ షేర్ కూడా చేయండి. చూడండి, ఇవి కూడా చక్కగా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయండి. ఇప్పుడు వీటిని కూడా తీసేసి పక్కన పెట్టుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన ఇన్స్టెంట్ మరమరాల వడలు అనేటివి రెడీ అయిపోయాయి. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో, అలాగే చూడండి ఎంత సాఫ్ట్గా కూడా వచ్చాయో, అలాగే లోపల వరకు కూడా చూడండి ఇవి పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. లోపల కూడా పిండి పిండిగా కూడా ఉండవండి. ఈ వడలు అనేటివి ఈ పచ్చికారంతో చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. రెండిటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ఏ పప్పు నానబెట్టకుండా వడలు తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇంట్లో మరమరాలు ఉంటే ఈ విధంగా వడల్ని ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.